నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాలకి వెళ్తే, అన్నదాతను అప్పుల్లో ముంచిన పాలన గత ప్రభుత్వందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని టీడీపీ నాయకుడు అప్పసాని రాజేష్ వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలపై స్పందిస్తూ ఆయన మాట్లాడుతూ, పంటల సాగు పెట్టుబడి భారంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు గత ప్రభుత్వ హయాంలో నెలకొన్నాయని విమర్శించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులు అప్పుల ఊబిలోకి నెట్టబడ్డారని ఆయన ఆరోపించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ సుఖీభవ వంటి కార్యక్రమాల ద్వారా అన్నదాతకు భరోసా కల్పిస్తోందని అప్పసాని రాజేష్ పేర్కొన్నారు. రైతు అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని ఆయన తెలిపారు. గడిచిన 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లాలో చిల్లూరుపేట నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పేరిట 46,85,000 మంది రైతుల ఖాతాల్లో సుమారుగా 3,125 కోట్ల రూపాయలని ఆ రైతులకు లబ్ధి చేకూరుస్తూ పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 2026-27 సంవత్సరపు తొలి విడత ఒక్కొక్క రైతుకి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలవుతున్న 2,000కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5,000ని కలిపి 7,000 రూపాయలు ఆ రైతుల అకౌంట్లో జమ చేస్తే, దాన్ని వక్రీకరిస్తూ సాక్షి పత్రికలో అన్నదాత ఆత్మఘోష పేరిట రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ విధానానికి వక్రభాష్యాలు చెప్తూ సాక్షిలో ప్రచురించిన కథనాలని చూస్తే, ఇది అన్నదాత ఆత్మఘోష లేకుంటే ప్రజలు అధికారాన్ని దూరం చేశారు కాబట్టి వైసీపీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్న ఆత్మఘోష అని చెప్పని ఇవాళ రాష్ట్రంలో సాగు చేసుకుంటున్న ప్రతి రైతు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పాలకుడిగా మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రజానీకం చూడాల. అలాగే గడిచిన 5 సంవత్సరాలు పాలకుడిగా జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నారు. 5 సంవత్సరాల పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలో, అలాగే 4వ విడత ముఖ్యమంత్రిగా ఇవాళ 2024 నుంచి రీసెంట్గా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆయన పాలనా హయాంలో వ్యవసాయ రంగానికి ఆయన ద్వారా జరిగిన ప్రయోజనాలు, రైతుల ఆత్మగౌరవాన్ని, అలాగే వారి ఆత్మవిశ్వాసాన్ని, వారి ఆదాయ వనరుల్ని కాపాడే దిశగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న చర్యలు రాష్ట్ర రైతాంగానికి ప్రత్యక్ష సాక్షులుగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ముందుగా ఒకసారి 2014-19 మధ్యకాలం నాటి చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో నాడు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి దిశగా మెరుగైన ఆదాయ వనరుగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో ఒకసారి మనం పరిశీలిద్దాం. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుమారుగా 46 లక్షల మందికి పైగా 50,000 లోపు రుణాలున్న రైతాంగానికి ఒకే దఫా వ్యవసాయ రుణాలని రద్దు చేసిన నేపథ్యం మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. అలాగే 1,50,000 వరకు రైతు రుణ విమోచన చేస్తాను అని చెప్పని చేసిన వాగ్దానాన్ని నిలుపుకుంటూ 2019 ఎన్నికలకు ముందు 3 విడతలు రుణమాఫీ జమ చేసిన తీరు, అలాగే 4-5 విడతల రుణమాఫీకి సంబంధించి కూడా ప్రభుత్వ పరంగా జీవో విడుదల చేసిన నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి, అలాగే 2019లో తన అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ జీవోని అమలు చేయని తీరు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్న రైతు బజార్ను తక్షణమే తొలగించాలని 93 బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతు బజార్లో ఆయన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో రైతు బజార్ ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే ప్రస్తుతం అక్కడ దళారుల రాజ్యం కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో తాము ఆమరణ దీక్షకు దిగాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. తక్షణమే సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. 2026 6వ నెల 22వ తారీఖున నుండి గత 99వ సంవత్సరం వరకు గత 20 సంవత్సరాల నుండి మేము కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ప్రిన్సిపల్ సెక్రటరీల చుట్టూ తిరుగుతూ ఇలాగే రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు కూడా, ఏ అధికారి కానీ, ఏ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఈ రైతు బజార్ కోసం దళారీ రైతులను ఎత్తివేసి నిజమైన రైతులకి అవకాశాలు ఇవ్వాలని చెప్పి మేము ఉద్యమం చేస్తూనే ఉన్నాం. ఎన్నో అవమానాలు పడ్డాం.
ఎన్నో బాధలు పడ్డాం. అయినా కూడా ఏ అధికారి కూడా దీని మీద దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే ఇక్కడ కలెక్టర్లు అందరూ కూడా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ తీసుకొని అక్కడ కింద స్థాయి అధికారులకి ఫార్వర్డ్ చేస్తుండటం జరుగుతుంది. ఆ ఫార్వర్డ్ చేసిన అధికారి మళ్ళీ కింద ఇక్కడికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అంటే 3వ స్థాయి అధికారులందరూ కూడా ఇక్కడ లంచగొండలు అయ్యి ఈ రైతు బజారులో ఉన్న ఈ దళారులను చూడండి. మీరు అందరూ వచ్చేటప్పుడు ఈ కాలువ మూసేశారు, అటు కాలువ మూసేశారు. ఇదంతా కూడా అక్కడ షెడ్ల వరకు వాళ్ళకి పర్మిషన్ ఉంటే అవి కూడా రోడ్డు మీదకి వచ్చి ఇవన్నీ కూడా కబ్జాలు చేసి పైపెచ్చు మాకు ఉన్న సొంత ఆస్తులు మా తల్లిదండ్రులు 80లో కొన్నారు, రిజిస్ట్రేషన్ చేశారు. అప్పటి ముందే ఈ కాకినాడ సిటీలో కాంప్లెక్స్ ఇవన్నీ కూడా డంపింగ్ యార్డ్లు. ఈ డంపింగ్ యార్డ్లో అప్పట్లోనే మేము కొనుక్కొని 80లో రిజిస్ట్రేషన్ చేసుకున్న దస్తావేజులు. అయితే దీనికి షెడ్యూల్లో మాకు దారులు ఇచ్చారు. మాకు మా వాటా ఈ 2 వాటాలు కలిపి ఉండేవి. ఈ 2 వాటాలకి మన మున్సిపల్ రోడ్, దక్షిణ మున్సిపల్ రోడ్, ఉత్తర మున్సిపల్ రోడ్. అంటే గవర్నమెంట్ తప్పు చేసిందా? రిజిస్ట్రేషన్ తప్ప? డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ఆస్తులకి ఈ రిజిస్ట్రేషన్ తప్పు అని చెప్పి ఇక్కడ పేటీఎం బ్యాచ్ అనే అది సిపిఎంఓ సిపిఐఓ నాకు తెలియదు, కానీ అందులో ఒక పేటీఎం బ్యాచ్ నాయకుడిని పట్టుకుని ఈ దళారులందరూ కూడా అతనికి రోజుకి 10,000 20,000 లంచాలు ఇచ్చి మా మీద వ్యతిరేకంగా ఫ్లెక్స్ బోర్డులు పెట్టించి మమ్మల్ని అరెస్ట్ చేయాలి, ఇక్కడ మున్సిపల్ స్థలం ఆక్యుపేషన్ చేసేసాము, దొబ్బేసాము, కబ్జాలు చేసామని మా మీద తప్పుడు అభియోగం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాపట్ల జిల్లాలో సంచలనం రేపిన అనంతవరం యువతి కుంచాల వీరకుమారి ఆత్మహత్య ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తన్నీరు అశోక్ పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ ఫిర్యాదు చేశారు. వీరకుమారి ఆత్మహత్యకు అశోక్ ప్రేరేపించాడని ఆరోపిస్తూ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని కోరారు. ఊళ్ళో నాయకులు కూడా ఏం పట్టించుకోవట్లేదు, ఎస్ఐ గారు కూడా ఏం పట్టించుకోలేదు. అదాంటి విచారణ జరుగుతుందని చెప్తుంది కానీ వచ్చి పట్టుకొని అరెస్ట్ చేయలేదు. 20 రోజులైనా కూడా ఆ అబ్బాయిని ఊళ్ళోనే తిప్పుతున్నారు. తన్నీరు అశోక్ అదేమన్నంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని చంపుతారేమోనని సీసీ కెమెరాలు పెట్టుకున్నారు ఇంట్లో. ఏం చెప్పాలా? అమ్మాయి పేరు కుంచాల వీరకుమారి. నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి సూసైడ్ చేశాడు. అట్లా నేను 2వ పెళ్లి చేసుకుంటాను, నేను వేరే కాపురం పెడతానని అది ఇదని చెప్పి అన్ని రకాలుగా ఆ పిల్లని ఇబ్బందుల్లో పెట్టి చివరికి నేను చేసుకోను అన్నట్టుగా చేసి ఆ అమ్మాయిని సూసైడ్ చేసుకునేటట్టు చేశాడు. మాది అద్దనపూడి మండలం సార్, అనంతవరం గ్రామం. మా చెల్లెలు కుంచాల వీరకుమారి, నేను వాళ్ళ అక్కని. నా తల్లిదండ్రులు ఇప్పుడు దాకా కూడా కేసు పెట్టినా కూడా ఎద్దనపూడి ఎస్ఐ గారు తీసుకోలేదు. కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి తీసుకుంటే కేసు 14 రోజులు అని చెప్పారు రిమాండ్ అని. ఆ లోపల కూడా ఇంకా ఏం చేయలేదు. మళ్ళీ ఎస్పీ సార్ కాడికి కలిపితే డిఎస్పీ సార్ కాడని రాశారు. రాడకపోయినా కూడా ఎస్ఆర్లో ఉందని చెప్తున్నారు కానీ ఇంకా కేసు మాత్రం తనను పట్టుకోలేదు. తన్నీరు అశోక్ అనే వ్యక్తి అనంతరంలోనే తను మోసంగా మాటలు నేను చేసుకుంటా, ఈ 1 year చేసుకుంటాను ఇప్పుడు 5 సంవత్సరాల మించి మోసం చేస్తానే ఉన్నాడు. తన గురించే మా చెల్లి చనిపోయింది. కుంచాల వీరకుమారి తన్నీరు అశోక్ అనే వ్యక్తి చంపాడు నా చెల్లిని. అది తన వల్లే బాగా మోసపోయింది. న్యాయం చేయండి. నా తల్లిదండ్రులు ఇంతవరకు కోలుకోలేదు, వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు. డబ్బు పూర్ణం కూడా 2 లక్షలు చేతి క్యాష్ తీసుకుంది. ఫోన్పే కూడా కొట్టింది నా చెల్లి. ఆ ఫోన్పే క్యాష్ చూపించినా కూడా ఎస్సీ మేడం ఇదేముందమ్మా క్యాజువల్ గా ఎవరైనా కొట్టుకుంటారని చెప్తుంది. అది కూడా ఇంకా చర్య తీసుకోవట్లా, సీరియస్ గా తీసుకోవట్లేదు. భార్య భర్త కొట్టుకున్నా కూడా 10 నిమిషాల్లో స్పందిస్తారు కానీ ఆయన కూడా తీసుకోవాలి. వచ్చి ఈసారం చేయాలి. అదేమంటే ఇంకా ఈసారంలోనే ఉంది. ఎన్ని రోజులు ఈసారంలో పెడతారో ఏమో తెలియదు. ఇవాళకి 25 రోజులు జరిగి కూడా 30వ తారీఖు
జరిగింది. ఇంతవాటికి కూడా తీసుకోవాలి. ఊళ్ళో తిప్పుతున్నారు. మళ్ళా బాడీ 3 రోజులు తీసుకెళ్లి నా చెల్లిని వాడి ఇంటి ముందు పండబెట్టినా కూడా పోయాడు. తాళం వేసి వెళ్ళిపోయాడు. వాడు 10 రోజులు దొరకల. 15 రోజులు దొరకకుండా పోయాడు. 16వ రోజు ఇంటికి వచ్చి తాళాలు తీసి మళ్ళీ యథామావులుగా ఉన్నా కూడా ఇంకా ఎస్ఐ మేడం వచ్చి చర్య తీసుకోలేదు. కానిస్టేబుల్ కూడా పంపలేదు. అది సార్ మా బాధ. అది ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడాను హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చాలా బాధాకరమైనటువంటి విషాదకరమైనటువంటి విషయం ఏదైతే ఎద్దనపూడి మండలం అనంతవరం గ్రామంలో జరిగినటువంటి సంఘటన, కుంచాల వీరకుమారి ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి తన్నీరు అశోక్ ఏదైతే ఉన్నాడో, అంటే మోసపూరితమైన మాటలు చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను, ఆ పిల్లకి ఏదైనా సంబంధాలు వచ్చినా కూడా నా సంబంధాలను చెడగొట్టేసి ప్రయత్నం చేసి ఆ పిల్లని నమ్మించి మోసం చేసినటువంటి గొంతు కోసినటువంటి వ్యక్తి ఆ తన్నీరు అశోక్ అనేటువంటి వ్యక్తి. అతని పైన ఈ రోజు వరకు కూడాను అధికారులు స్పందించకపోగా అతనికి కొమ్ము కాసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అధికారులకి చాలా స్పష్టంగా చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి, మీ పద్ధతి కనుక మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో, భారతీయ జనతా పార్టీ ఇటువంటి ఏ ఒక్క ఆడబిడ్డకి అన్యాయం జరిగిన కూడా చూస్తూ ఊరుకున్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీలో లేదు. ఖచ్చితంగా మీరందరూ కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ ఆడబిడ్డకి అన్యాయం జరిగిందని స్పష్టంగా కనపడతా ఉంది. ఖచ్చితంగా దాని మీద స్పందించి మీరు ముందు కేసు నమోదు చేయండి. ఖచ్చితంగా కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కానీ ఇంతవరకు మీరు కేసు నమోదు చేయకోకుండా ఏదో మాట మారుస్తా పద్దాకలా తల్లిదండ్రులు మీ చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడాను వారికి ఎటువంటి న్యాయం జరగట్లేదు. వారు ఎన్ని రోజులు తిరుగుతూ ఉంటారు. ఒకసారి మీరు ఖచ్చితంగా స్పందించాలి. ప్రతి వారం కూడా వాళ్ళు గ్రీవెన్స్ వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎస్పీ గారిని కల్పించడానికి ప్రయత్నం చేయట్లేదని చెప్పి వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. ఖచ్చితంగా పోలీసు వారు కూడా సహకరించి ఎస్పీ గారు ప్రత్యేకంగా వీళ్ళ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. రాకపోతే మాత్రం వీళ్ళకి న్యాయం జరగకపోతే భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా ప్రత్యేకంగా ఈ యొక్క ఇష్యూ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమం చేయడంలో కూడాను ఎటువంటి ఆలోచన చేయము. ఖచ్చితంగా ఎవరైతే కుంచాల వీరకుమారి ఉన్నారో ఆ యొక్క ఆడబిడ్డకి న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు. ప్రకాశం జిల్లా ఈదుమూడు గ్రామంలో యాదవులపై జరిగిన ఘటనపై చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసిన శంకర్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమంలో ఆర్జీ సమర్పించారు. బాధితులకు వెంటనే న్యాయం చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నా పేరు అల్లవల్ అనిల్ సార్. మేత కోసం మేము ఈదుమూడి గ్రామం పోయిన క్రమంలో ఈ పొలం గల్ల ఆయన వచ్చి దుర్భాషలు ఆడతా తిడతా, అమ్మ లెక్కలు తిడతా, కులాన్ని తిడతా వచ్చారు సార్. వచ్చి హాంతన నన్ను ఆ అబ్బాయితో ఏం వ్యవహారం జరిగింది నాకు తెలియదు సార్. నేను డొంక అమ్మటం ఉంటే వచ్చి ఏంది బాబాయ్ అన్నాను సార్. అన్న క్రమంలో హాంతన గెడ పొరుగు తీసుకొని నన్ను భుజం మేము కొట్టాడు సార్. ఈ హాంతన నాకు ఏమి దరిచెక్క నేను హాంతన కూలబడిపోయాను సార్. తర్వాత ఇంకో అబ్బాయిని కూడా ఇట్లానే గెడ పొరుగు తీసుకొని తిడతా వెళ్ళి ఆ క్రమంలో ఆ అబ్బాయిని కూడా 4 దెబ్బలు వేసాడు సార్. అంతనా అసలు మా ఊర్లో ఉండొద్దు, మా ఊరు రావద్దు, మీరు వెళ్ళిపోవాలి అని ఇంకా ఊరు పోలేదు సార్. 3 రోజులు గొర్ర కూడా రానిలేదు సార్, నెలకు కూడా. ఇంకా అటు చేస్తున్నారు సార్ ఈదుమూడి గ్రామ ప్రజలు. నా పేరు వడ్లమూడి మధుబాబు సార్. మేము గొర్రెలు మేపుకోవడానికి ఈదుమూడి గ్రామానికి వెళ్ళాం సార్. వెళ్ళిన క్రమంలో నీళ్లు పెట్టుకొని నేను పొలం మీదకి వెళ్తుండగా ఉప్పల సుబ్రహ్మ అనే అతను బైక్ వేసుకుని బర్ర నా కాడికి వచ్చాడు. రావటం నేను కర్ర ఇవ్వని క్రమంలో ఒక కర్ర ఇరిగి నన్ను మెరగబెట్టుకొట్టి కర్ర లాక్కున్నాడు. ఆ కర్ర ఇరిగి ఒక ముక్క ఆయన చేతిలోకి, ఒక ముక్క నా చేతిలోకి వచ్చింది సార్. ఇక నా కులాన్ని ఎందుకు తిట్టాలి బాబాయ్ అని నేను ఆయన అడిగా. నీకు నష్టం జరిగితే నేను కడతాను బాబాయ్, నా కులాన్ని ఎందుకు ఎత్తి తిడతాను, నేను చేసిన తప్పేందని నేను అడిగాను సార్. అడిగిన క్రమంలో ఆయన టాటర్లో ఒక 3 అవతలకు ఉంటే వాళ్ళని ఫోన్ చేసి పిలిపించారు. అన్నా నేను ఇదిగో ఇట్లా ఖాళీ పొలం వచ్చాను, మా వాళ్ళకి ఏదన్నా ఇంటే నేను రాను కదా, నేలకి వెళ్తా నేను ఖాళీ పొలం అని వచ్చాను అని చెప్పాను సార్. చెప్తే వాళ్ళు అన్నారు ఆ దరికి వెళ్ళి మేపుకమ్మా, ఇటు కొద్ది పెడగా తిడుతుంటాడులే ఆ దరికి వెళ్ళిపోమన్నాడు. సరేనని నా బైక్ తల వాళ్ళకి ఇచ్చి నేను ఆ దరికి దొడుకొని వెళ్ళిపోయాను సార్. ఒక 7-8 ఎకరాలు ఎవరికి వెళ్ళగానే 2 మనుషులు బళ్ళు 4 కలిసి 2 బళ్ళు వేసుకొని వచ్చారు సార్. రావటం అంతన వీడిని డొంకమ్మటం ఆ దగ్గరలో ఉంటే దిగటం వీడిని గెడ పొలుగు తీసుకుని నేను భుజం మీద కొట్టారు సార్. ఈ యొక్క గొర్రెల కాపర్లో సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో ఇది రాష్ట్రం మొత్తం కూడా ఒక సంచలనమైనటువంటి వార్తగా జరిగినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. ఎందుకంటే గత వారం 10 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో పత్రికలు కానీ మరి మీడియా పరంగా కానీ ఈ యొక్క మరి ఆ గ్రామాల్లో గొర్రెల కాపర్లు రాష్ట్రం మొత్తం ఎక్కడైనా కూడా వాళ్ళు ఏంటంటే
గొర్రెలు మేపుకుంటాయి. వివిధ ప్రాంతాలకి కొండల్లో, కోనల్లో, రాళ్ళల్లో, చెట్టల్లో, పొట్టల్లో అన్ని ప్రాంతాల్లో కూడా గొర్రెలు మరి మేపుకుంటాయి, తిరుగుతూ ఉంటారు. అంత మాత్రాన ఇవాళ రైతు ఆ విధంగా స్పందించి ఆ వీడియో చూశాను, నేను కూడా వీడియో చూశాను. చాలా అసభ్యతకరమైనటువంటి పదజలాలు, చాలా మరి అసలు సభ్య సమాజం కూడా ఇనే రీతిలో కాకుండా ఆ విధంగా బూతులు మాట్లాడటం అనేది అది సాంప్రదాయం కాదు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంత తిట్టాల్సినటువంటి అవసరం ఏం లేదు. రాష్ట్రంలో, దేశంలో అనేక పొలాలు ఉన్నాయి, అనేక బీడు పొలాలు ఉన్నాయి, ప్రభుత్వాలు, రైతులు ఉన్నాయి. ఎవరు కూడా ఏదో మేసేది నీ పంట నష్టం జరిగో, లేదా నీ ఊరికి నష్టం జరిగో, చేనుకి నష్టం జరిగితే మీరు ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడటం అనేది అసలు సభ్య సమాజం మెచ్చుకోదు. అయినా కూడా వాళ్ళు తోడుకెళ్తామని అన్నారు, తిరుగుతా ఉన్నారు, చేస్తా ఉన్నారు. నిజంగా ఆ కుర్రాడు మరి బాబాయ్ అని చెప్పని చాలా రిక్వెస్ట్ చేసి చాలా బాధపడి నేను తోడుకెళ్తానన్నా కూడా మరి ఆయన ఒక అహంకారపూరితంగా కర్ర రాడ్డులు తీసుకొని మరి వాళ్ళని కొట్టింది కాకుండా మళ్ళీ ఆయన నన్ను కొట్టారని చెప్పి కేసు పెట్టడం కూడా చాలా విచిత్రంగా ఉంది. మరి దీనికి పోలీసు అధికారులు కానీ మరి దీనికి ఎమ్మటే స్పందించి ఆ బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం పాకాలవారిపల్లెలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకే కుటుంబంపై వెంకటేష్, హేమ, పుష్పావతి కుటుంబాలు దాడి చేశాయని బాధితురాలు చెంగమ్మ ఆరోపిస్తున్నారు. తమ ఇంటికి వెళ్లే దారిని రోడ్డుకు అడ్డంగా ఇసుక, కంకర పోసి నెలల తరబడి మూసివేసి వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు భరించలేక చంద్రగిరి పోలీసులను ఆశ్రయించినప్పటికీ కేసు నమోదు చేస్తే తమపై ఎదురు కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారని చెంగమ్మ ఆరోపించారు. ఇంటికి వెళ్తే చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని చెబుతూ పోలీస్ స్టేషన్ ఎదుటే ఆమె బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బెదిరింపులకు పాల్పడుతున్న వెంకటేష్, హేమ, పుష్పావతిలపై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాకు మేము కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాము. నా పక్కన ఉండే వెంకటేశ్వర గారు ఏమా వచ్చి పుష్పతో వీళ్ళు తప్పలేదు. మమ్మల్ని జరగడానికి జరుగుతూనే ఉన్నారు. మా ఇంటికి పని మనుషులు ఇస్తే వాళ్ళు జరిగేసేది. మమ్మల్ని కొట్టడం, తిట్టడం, నన్ను కట్టడం, నిన్ను నెట్టేస్తా, పొడిచేస్తా, నీకు దిక్కేది ఉన్నారు చెప్పుకునేది. మా ఊళ్ళో 2 నాయకులు ఉన్నారు. బండిక రెడ్డి పండు ఒకడు, ఒక ఆయన ఇడిస్తే ఆయన సాకలు అయినా గొడ్లు వచ్చేస్తారు, గొడ్లు తినిస్తారు. నేను చూసేదాన్ని నేనేం పని చేయలేను. నాకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈది కట్టంగా రాళ్ళు వేసేది, గుళ్ళ పోసేది, ఇసుగు పోసేది, కొట్లు ఉతికేది, బోకిలు కడిగేది. నేను కన్యా ఆపరేషన్ చేసుకున్నాను. మోకాలు ఇప్పుడు నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది. నేను చేయలేను. నేను ఏదైనా అడిగితే నేను కొట్టడం, తిట్టడం. కంప్లైంట్ ఇచ్చారమ్మా? కంప్లైంట్ నన్ను ఇచ్చిన సార్. పోలీస్ నాకు ఎత్తు న్యాయం చేయలేదు సార్. ఎస్ఐ సార్ అడిగిన సార్ నాకు కేసు కట్టేయండి సార్. నువ్వు ఒకటి కేసు కట్టిస్తావు, 50 మంది వచ్చి నీ పైన కేసు కట్టిస్తావు, మీకు కట్టి చేస్తావనేసి నన్ను బెదిరిస్తున్నారు సార్. నాకు న్యాయం చేయమనిషి నేను టెన్షన్ నేను పెట్టుకుంటాను. నాకు న్యాయం చేయలేదు. నేను ముందు కూడా నేను ఎన్నటికి ఏడ తిరిగినాను. నాకు 4 కోళ్ళు చేసి మెచ్చుకుంటున్నారు. నాకు అప్పుడు న్యాయం జరగలేదు, ఇప్పుడు న్యాయం జరగలేదు. నాకు ఏడు న్యాయం జరిగితేనే చూస్తున్నాను సార్. నేను ఇక్కడ కూడా చచ్చిపోతాను. నేను నుంచి నాకు చేయలేదు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా తిరుపతిలో యోగా సందడి నెలకొంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఈ ఏడాది ఇతివృత్తంతో కారకాంబడిలోని SVCE కళాశాల గ్రూప్ హెడ్ క్వార్టర్స్ NCC తిరుపతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కల్నల్ సతీందర్ దహియా ముఖ్య అతిథిగా హాజరు కాగా SVCE ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. నిపుణుల మార్గదర్శకత్వంలో నిర్వహించిన సామూహిక యోగా సెషన్ లో పాల్గొన్న వారు వివిధ యోగాసనాలు, శ్వాస వ్యాయామాలు చేస్తూ యోగా ప్రాముఖ్యతను చాటి చెప్పారు.
representing alertness and strength, much like the defensive readiness of a soldier. Hanuman Dandasana, a powerful dynamic bodyweight exercise rooted in traditional Indian wrestling and yoga. ఇంధన పొదుపు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ బాపట్ల జిల్లా కలెక్టర్ ఆదర్శంగా నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇంధన వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యంతో బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ద్విచక్ర వాహనంపై కలెక్టరేట్ కు చేరుకున్నారు. బాపట్ల జిల్లాలోని బాపట్ల కలెక్టరేట్ కు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంపై వచ్చిన కలెక్టర్ ఇంధన పొదుపు అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కూడా ఇంధన వినియోగాన్ని తగ్గిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని ఆయన సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరైన ఆయన పలు సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. అలాగే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని షేక్ వలీ డిమాండ్ చేశారు. డిఎస్సితో పాటు అన్ని నియామక ప్రక్రియలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ గారి యోగలం పాదయాత్రలో మేము అధికారంలో రాగానే 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాము, అదే విధంగా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు నారా లోకేష్ గారు. లేకపోతే నా చొక్కా పట్టుకోండి అని చెప్పిన నారా లోకేష్ గారు ఆనాడు జగన్ పారిపోయాడు, ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు అనేక సభల్లో చెప్పారు. మరి ఈనాడు ఎవరు పారిపోయారు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా? ఈనాడు ఎవరు పారిపోయారు పూర్తి స్థాయిలో జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా? మరోవైపు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవని ఏడుస్తా ఉంటే మీ బాబు గారు చంద్రబాబు గారు ముగ్గురు నేనండి 30,000, నలుగురు కనండి 40,000 అని వేలం పాటలో పాడినట్టు మాటలు చెప్తా ఉన్నారు. ముగ్గురిని గంటాము, నలుగురిని గంటాము. నిన్నే ప్రజాసేవ చేయడానికి వచ్చారు భాష్యం రామకృష్ణ గారు. మరి వాళ్ళ స్కూల్లో, వాళ్ళ కాలేజీల్లో ఫ్రీ సీట్ ఇప్పిస్తామని అడుగుతా ఉన్నాము. నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులే ఉన్నారు. పక్కన విజ్ఞాన యూనివర్సిటీలో చంద్రబాబు గారు ఫ్రీ సీట్ ఇప్పిస్తారా? అదే విధంగా నీ ఎంపీ ఉన్నారు గీతం యూనివర్సిటీలో ఫ్రీ సీట్ ఇప్పిస్తావా? అదే విధంగా నీ బినామీ మంత్రి ఉన్నారు నారాయణ గారు, ఫ్రీ సీట్ ఇప్పిస్తావా? ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేకపోతా ఉన్నారు. ముగ్గురిని కనండి 30,000, నలుగురిని కనండి 40,000. మరోవైపు నిధులు ఏమంటా అన్నారు. నిన్న 100 కోట్లు పెట్టి గాలి పీల్చి గాలి వదలడానికి, యోగా చేయడానికి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి నిధులు వస్తున్నాయి కానీ నిరుద్యోగ భృతి ఇవ్వడానికి, జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి మీ చేతులు రావడం లేదని ఈ సందర్భంగా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. లేనిచో చలో విజయవాడ మరోసారి పిలిపిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయం దుర్మార్గమని గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఈస్ట్ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరైన ఆమె ఈ అంశంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వమే కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులకు అండగా నిలిచామని ఆమె పేర్కొన్నారు. నమస్తే, అస్సలాముఅలైకుం, వందనాలు. ఈ రోజు కలెక్టర్ గారిని మరి ట్రేడ్ యూనియన్ తరఫున పవన్ అన్న, అలాగే మురళన్న, డిస్ట్రిక్ట్ అలాగే టౌన్ ప్రెసిడెంట్ ద్వారా ఈ రోజు కలవడం జరిగింది. దీన్ని కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆలోచన వరకే పెట్టుకోండి, దీన్ని అమల్లో తీసుకొని రాకండి. అమల్లో తీసుకొని వచ్చారా ఉద్యమాలకి వెనకాడం అని చెప్పి మీకు తెలియజేస్తాం. ఎందుకనంటే దీని వల్ల ఎంతో మంది పేదలు ఇబ్బంది పడతారు. ఇది లోకల్ ట్రాన్స్పోర్ట్, ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఇది ప్రజల కోసం, పేదోడు కోసం తిరగడానికి చేయడానికి ఉన్నది. మీలాగా కారులో తిరగలేరు కదా, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళలాగా ఆటోలో తిరగలేరు కదా. ఉన్న పేదరికంలో వాళ్ళు సంపాదించే దాంట్లో బస్సుల్లో తిరిగే వసతి ఉండి ఈ రోజు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏమవుతుందంటే అది ప్రైవేట్ వాళ్ళ సెక్టార్ లో వెళ్ళడంతో వాళ్ళు ఇష్టమైన రేట్లు వాళ్ళు పెట్టుకుంటారు. గవర్నమెంట్ ఇష్టమైన రేట్ ఎందుకు పెడతారు? ఎందుకంటే డబ్బులు మేము ఆప్షన్ పాడి టెండర్ పాడి మేము తెచ్చుకున్నాం అని అంటారు. అప్పుడు జవాబుదారీతనం ఉండదు. అప్పుడు ఏంటంటే లెక్కలేనితనం వచ్చేసింది ప్రైవేటీకరణ చేస్తే. అది ఎవరో పెత్తందారుల చేతికి వెళ్తుంది. ఈ కూటమి ప్రభుత్వం నడపడం చేత కావట్లేదు.
దానివల్లే ఈ రోజు ప్రతి ఒక్క విషయం కూడా పోతాం. మొన్న చూసుకుంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంటున్నారు, ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీలు ప్రైవేటీకరణ అంటారు. నాకు తెలిసి రేపటి రోజు ప్రజల్ని కూడా ప్రైవేటీకరణ చేసే పరిస్థితికి తీసుకొని వస్తున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనని మేము గొంతెత్తితే జైల్లో వేస్తానంటున్నారు. అట్లీస్ట్ లా అండ్ ఆర్డర్ ని, లేకపోతే అట్లీస్ట్ మా కన్సర్న్ కలెక్టర్ గారు చెప్పుకుంటే దాన్ని వినతి పత్రాన్ని డస్ట్బిన్ లో వేయకుండా చూస్తారని చెప్పి ఆకాంక్షిస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ జరగకుండా ఆయన గవర్నమెంట్ లో విలీనం చేసి వాళ్ళ బాధ్యత కూడా ఆయనే తీసుకొని మొత్తం ఆయనే ఇది చూసుకున్నారు. ఆ టైంలో 2023లో బస్సు సర్వీసెస్ అయిపోతున్నాయనే ఉద్దేశంతో దాదాపు 700 కోట్లు 1459 బస్సుల్ని ఆయన కొత్త బస్సులు ఇచ్చేద్దాం అంటున్నారు. మరి గవర్నమెంట్ మారింది, అట్లీస్ట్ దాన్ని యూజ్ చేస్తారు బడ్జెట్ అనుకున్నాం, కానీ వాళ్ళ జేబుల్లో వెళ్తాయని మేము అనుకోలేదు. అలాగే మీరు చూసుకుంటే మరి ఈ ప్రైవేటీకరణ చేయటమే కాకుండా ఈ కొత్త ఈ బస్సెస్ తీసుకొని వస్తున్నారు. సార్ తీసుకొని వచ్చారు, బానే ఉంది. ఈ బస్సెస్ అంటే ఛార్జింగ్ పెట్టడానికి అంటే ఏపీఎస్ఆర్టీసీ ఏమో బస్ స్టాప్స్ కావాలంట, మళ్ళీ దాని తర్వాత ఏమో దానిలో ఉన్న డ్రైవర్ ప్రైవేట్ అంట, మళ్ళీ దానిలో ఉన్న కండక్టర్ అంటే గవర్నమెంట్ అంట. అసలు ఏంటి ఈ లెక్కలు ఏంటి? ఎవరిని కన్ఫ్యూజ్ చేద్దామని చూస్తున్నారు? మరి ఈ విధమైన ఉంటే బస్సులు ప్రైవేటీకరణ అన్నారు, మొన్న చూస్తే ఎన్టీఆర్ బస్ స్టాండ్ ప్రైవేటీకరణ అన్నారు, మళ్ళీ లేకపోతే అన్ని ప్రైవేటీకరణ చేసుకొని వస్తే సాధారణ మనిషి ఎలా బతుకుతారని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులని అడుగుతున్నాము, సీఎం గారిని అడుగుతున్నాము. హనుమకొండలోని రాజకీయ వాతావరణం వేడెక్కింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. మీడియాతో మాట్లాడిన నాయకులు శనివారం హనుమకొండ పర్యటనలో పవన్ కళ్యాణ్ పై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆయనపై విమర్శలు చేసే అర్హత కవితకు లేదని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న వ్యక్తి నీతులు చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. అలాగే రాజకీయ లాభాల కోసం కవిత ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎవరైతే మన కల్వకుంట్ల కవిత గారు మొన్న వరంగల్కి వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కవిత గారిని మేము ఒకటే సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. కవిత గారు ఇక్కడికి వచ్చేసి ఏమంటదంటే పవన్ కళ్యాణ్ గారు మేకప్ వేసుకోవచ్చు, ప్యాకప్ చెప్పుకోవచ్చు, సినిమాలు వేసుకోవచ్చు, కానీ సెక్రటరియట్ వైపు మాత్రం చూస్తే మేము ఊరుకోమని చెప్పి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడడం జరిగింది. కవిత గారు నేను ఒక్కటే అడగదలుచుకున్నా, తెలంగాణ అనేది ఇక్కడ ఎవరైనా రావచ్చు, వెళ్ళొచ్చు, పోటీ చేయొచ్చు, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. అంతేగాని మీరు రావద్దు, చేయొద్దు అనేదానికి మీరెవరండి? కవిత గారు మీరు ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అంటారు, ఈజీ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అంటారు. సరే అండి, ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో భవిష్యత్తులో మీకు చూపిస్తాం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత మా జనసైనికులుగా మేము తీసుకుంటాం. దాంతో పాటు ఇంకేముంటుంది, ప్యాకప్ మేకప్ అది అని చెప్పి మాట్లాడుతుంది. కవిత గారు 10 సంవత్సరాలు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండి అక్కడ పదవులు అనుభవించి అట్టగారిన ఎమ్మెల్సీ పదవి పొంది సంపాదించుకున్న తర్వాత అక్కడ మీరు ప్యాకప్ చెప్పి కొత్తగా మేకప్ వేసుకొని టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన అని పెట్టుకొని ఈ విధంగా పొద్దున లేస్తే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే. తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి, ఒక్క సమస్య కూడా చిత్తశుద్ధితో మాట్లాడదు, కానీ ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ జపం చేసింది. ఓకే అండి కవిత గారు, మీరు భయపడుతున్నారు, మాకు అర్థమవుతుంది. ఎస్, తెలంగాణలో మేము పోటీ చేస్తాం, పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణలోనే ఉంటారు. జనసేన పార్టీ కూడా ప్రతి సమస్య మీద మేము స్పందిస్తాం. నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకి మన కల్వకుంట్ల కవిత గారు వచ్చి మన జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు విమర్శించారు. నిజంగా కూడా 9.5 సంవత్సరాల పాలనలో అవినీతి చరిత్ర ఉన్న మీరే ఇలాంటి మాటలు మాట్లాడితే మరి తెలంగాణ బిడ్డలు, తెలంగాణ మొన్న వరంగల్కి వచ్చి లక్షలాది మంది ఒక పొనుగోటి నిరంజన్ అనే ఒక చిన్న బాలుడు తన చివరి కోరిక నెరవేర్చడానికి వచ్చిన పవన్ కళ్యాణ్కి ఎంతమంది అభిమానులు ఉన్నారో మీకు తెలుసు. అలాంటి ఒక పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు మాట్లాడి ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్, ఓకే తను ఒక సినిమా యాక్టర్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, ప్రజలందరి అభిమానాన్ని దోసుకోవచ్చు, కానీ మరి మీరు చేసిన మీ చరిత్ర ఏంటి? మీరు గత 10 సంవత్సరాల నుండి నీకు 1,00,000 కోట్ల మీ దాన్ని ఆస్తులను కాపాడుకోవడం కోసం అని నీ తండ్రికి, నీ అన్నకి, నీకు ఒక కుటుంబం జరుగుతున్న దాని గురించి మీ కుటుంబంలో మీరు తెలుసుకోవాలి. కానీ తెలంగాణ ప్రజలలో వాళ్ళ కష్టాలని కన్నీళ్ళని తుడుస్తామని చెప్పి ప్రజలను మభ్యపెడుతూ ముందుకొచ్చి ఇంకా ఏ బాగుపడేది ఉంది? మీ పునాదులన్నీ కూడా ఎప్పుడో కదిలిపోయాయని గుర్తుంచుకోండి.
మీ తండ్రి జైలుకి వెళ్లకుండా ఉండడం కోసమని మీ తండ్రిని కాపాడుకునే విషయంలో నువ్వు మన సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్న స్క్రిప్ట్ ని ప్రతిరోజు వాడుతూ ప్రజలను ఇంకా మభ్యపెడుతూ ముందుకెళ్తుంటే తెలంగాణ బిడ్డలు ఎవరు ఇక్కడ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. మరి ముఖ్యంగా ఏంటంటే నిజంగా చెప్పాలంటే కూడా 10 సంవత్సరాలలో నువ్వు ఢిల్లీ నుండి అధికార పార్టీలో ఉన్నప్పుడు ఢిల్లీ నుండి గల్లీ దాకా కూడా నీ లిక్కర్ స్కామ్ దందాతో నువ్వు ఎంతో మంది ఆడపడుచులు తెలంగాణ ఆడపడుచులు పుస్తలు తెగడానికి కారకులు అయినారు. మరి మీరు ఈ రోజు మరి ఆడపడుచులు నేను ఇవాళ తెలంగాణ ఆడబిడ్డని అని చెప్పి ముందుకు వస్తున్నాం. మరి తెలంగాణ ఆడపడుచులు ఇంకా ఊరుకొని ఇలాంటి విషయాలన్నీ ఇంకా వినడానికి సిద్ధంగా కూడా ఇక్కడ ఎవరూ లేరు. హనుమకొండలో కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ కూడా నిర్వహించిన బహిరంగ వేలం పాటలకు బిడ్డర్ల నుంచి విశేష స్పందన లభించింది. హనుమకొండ బాలసముద్రం ప్రాంతంలోని కమర్షియల్ ఫ్లాట్లు, అంబేద్కర్ భవన్ సమీపంలోని రెసిడెన్షియల్ ఫ్లాట్లను ఆదివారం బహిరంగ వేలం ద్వారా విక్రయించారు. ఉడా వైస్ చైర్మన్ హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి సమక్షంలో జరిగిన ఈ వేలం పాటలో బిడ్డర్ల పోటీపడి ధరలు పెంచడంతో బాలసముద్రంలోని కమర్షియల్ ఫ్లాట్లకు గజానికి 66,000 నుంచి గరిష్టంగా 97,000 వరకు ధర పలికింది. మొత్తం 8 కమర్షియల్ ఫ్లాట్లను వేలానికి ఉంచగా 6 ఫ్లాట్లు విక్రయమయ్యాయి. అలాగే అంబేద్కర్ భవన్ సమీపంలోని 3 రెసిడెన్షియల్ ఫ్లాట్లను వేలానికి ఉంచగా వాటిలో 2 ఫ్లాట్లు చదరపు అడుగుకు 4,200 చొప్పున విక్రయమయ్యాయి. హనుమకొండ జిల్లాలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను నీరుకుల్ల గ్రామంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. పాఠశాలను ఇతర ప్రాంతానికి తరలించే ప్రయత్నాలను విరమించుకోవాలని కోరుతూ పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, తల్లిదండ్రులు కలెక్టరేట్ కు చేరుకుని నిరసన తెలిపారు. పాఠశాల నీరుకుల్లలో కొనసాగితేనే విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటుందని, గ్రామీణ ప్రాంత విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. పాఠశాల తరలింపు వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఆలస్యం కావడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారని ఆరోపించారు. ప్రపంచానికి భారతదేశం అందించిన అమూల్యమైన ఆరోగ్య సంపద యోగా అని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యోగా నిపుణుల మార్గదర్శకత్వంలో కలెక్టర్ ఆసనాలు, ప్రాణాయామం చేసి యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప ప్రాచీన వారసత్వమని, నేడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో భాగమైందని పేర్కొన్నారు. మారుతున్న జీవనశైలి
జీవనశైలి కారణంగా వెన్నునొప్పి, మెడ నొప్పి, మోకాళ్ల నొప్పులు, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు పెరుగుతున్నాయని, వాటి నివారణలో యోగా, ప్రాణాయామం, ధ్యానం కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. అట్లా మన ఏన్షియంట్ విద్య ఇది, మన పాత విద్య. అండ్ మన నుంచి మన కంట్రీ నుంచి ఇంటర్నేషనల్ స్టేజ్ కి వచ్చింది. మీకు ఇంటర్నేషనల్ యోగా డేగా నడిపిస్తున్నాము. దిస్ ఈజ్ నాట్ నేషనల్ యోగా డే, ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ యోగా డే. ప్రపంచం అంతా జరుగుతుంది. మనము మన యోగా తీసుకున్నాము. ఇండియాకి మామూలుగా ఒక సాఫ్ట్ పవర్ ఉన్నాము. సాఫ్ట్ పవర్ అంటే ఈ మనము దీనిపైన లైక్ గర్వం తీసుకోవాలి. వి షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఒక్క ప్రాబ్లం కూడా ఎవరికి లేదు. మనం చాలా హెల్తీగా ఉన్నాను. ఎవరైనా చెప్పచ్చా నా ఫ్యామిలీలో నో ప్రాబ్లం, ఎవ్రీవన్ ఇస్ వెరీ హెల్తీ. ఒక ఫ్యామిలీ హోటల్లో వాళ్ళకి బ్యాక్ పెయిన్ లో, నీ పెయిన్ లో, వాళ్ళకి వెయిట్ గెయిన్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు. సో కంపల్సరీ మీరు మీ పేరెంట్స్ కి కూడా చెప్పాలి. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ యూ కెన్ డెడికేట్ టు యువర్ సెల్ఫ్. అండ్ యాజ్ అ స్టూడెంట్, మీ స్టూడెంట్స్ కోసం స్పెషల్లీ లాస్ట్ లో చెప్పిన ప్రాణాయామం లైక్ అనులోమ విలోమ ప్రాణాయామం, బ్రాహ్మీ ప్రాణాయామం, మెడిటేషన్, these should be inevitable part of any student life. మీరు ఏమైనా చేస్తున్నారు, ఏమైనా స్పోర్ట్స్ లో వెళ్తున్నారు, అప్పుడు కూడా అట్లీస్ట్ ఈ కొన్ని ప్రాణాయామం, కొంతవరకు మెడిటేషన్ మీ ఇఫ్ యూ ఇన్కార్పొరేట్ ఇన్ టు యువర్ లైఫ్ యూ విల్ బెనిఫిట్ అ లాట్. మీకు ఇప్పుడు కనపడదు దానికి రిజల్ట్, కానీ ఓవర్ ద టైం నెక్స్ట్ 6 months లో, నెక్స్ట్ 1 year లో మీకు ఆ రిజల్ట్ కనిపిస్తుంది. మీరు ఏమైనా చేస్తున్నారు, స్టడీ ఉండొచ్చు, స్పోర్ట్స్ ఉండొచ్చు, మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఏమైనా లైక్ యూ విల్ ఫీల్ ద డిఫరెన్స్. బికాస్ మనం ఏబుల్ టు ఇంప్రూవ్ కాన్సన్ట్రేషన్. మనం చేసిన పనిలో కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము. మనం చేసిన పనికి ఎక్కువ ఫోకస్ చేయగలుగుతాము. రొటీన్లో మేబీ గ్రౌండ్ నుంచి మీకు ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మీ రూమ్కి వెళ్తే 2 minutes మెడిటేషన్ చేయండి. 5 minutes ఎక్కడైనా కూర్చొని ప్రాణాయామం చేయండి. It will help you a lot in long run. Whatever studies or whatever sports or whatever you want to pursue, it will help you a lot. And మళ్ళీ ఒకసారి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అంతా మంచి అరేంజ్మెంట్ చేసినారు. ఆయుష్ డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్టర్ స్పెషల్లీ చాలా మంచి లాస్ట్ 45 minutes బాగా యూస్ఫుల్ గా చాలా గొప్పగా అసలు నేర్పించినారు. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బూత్ లెవెల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించి హనుమకొండలోని లాల్ బహదూర్ కళాశాలలో వరంగల్ తూర్పు నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఓటర్ల జాబితా సంపూర్ణంగా పారదర్శకంగా రూపొందేందుకు బిఎల్ఓలతో పాటు బిఎల్ఏల బాధ్యత కూడా ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. దీని తర్వాత రేషనలైజేషన్ చేయడానికి ఎక్కడ కూడా 1200 కంటే ఎక్కువ ఓట్స్ పడినాయి. ఆ పోలింగ్ స్టేషన్ రేషనలైజ్ చేయడానికి మన తరగతి నుంచి కూడా 100% ఎఫర్ట్ కి మన 100% ఎలెక్టర్స్ రావాలి. ఒక పర్సన్ కూడా మిస్ అవ్వకూడదు. మనం ఇంత ఎఫర్ట్ పెడుతున్నాము. ఒక జెన్యున్ ఓటర్ కూడా మిస్ అయితే, ఒక జెన్యున్ ఓటర్ కూడా డిలీట్ అయితే మన బిఎల్ఓస్ కి 25th నుంచి వాళ్ళు ఫార్మ్స్ ఇవ్వడం వెళ్తారు. ప్రాక్టికల్ ఇష్యూస్ వాట్ ఆర్ ద ఫేసింగ్ ఇస్ ఈ వాళ్ళకి దొరకలేదు. ఈ పర్సన్ ఎక్కడ, ఈ పర్సన్ వాళ్ళ ఇల్లు ఎక్కడ, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళకి దొరకలేదు. ఫోన్ నెంబర్స్ చాలా వరకు అప్డేటెడ్ లేదు. అడ్రస్ కూడా చేంజ్ అయ్యాయి. కానీ మీ తరఫు నుంచి మీరు హెల్ప్ చేస్తే అప్పుడు అడ్రస్ దొరుకుతారు. సరే ఫలానా వ్యక్తి అక్కడ ఉంటున్నారు. అదే ఫస్ట్ స్థితి. దాని తర్వాత హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మీ అందరూ కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఈసీఐ నెట్ యాప్ ఉంది. యాప్ ద్వారా లేకపోతే ఆ పోర్టల్ ద్వారా 100% జెన్యూన్ ఉన్న ఓటర్స్ డ్రాఫ్ట్ లో రావాలి. ఎవరు కూడా డ్రాఫ్ట్ నుంచి మిస్ అవ్వకూడదు. మాత్రమే డబల్ ఉన్న ఓట్స్
మాత్రమే డెత్ అయిన పర్సన్ మాత్రమే ఇక్కడ నుంచి షిఫ్ట్ అయినాయి. షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, డెత్ అయిన వాళ్ళు ఉన్నారు. అది అయిన తర్వాత స్టేజ్ ప్రతి ఒక్క స్టేజ్ మీ అందరికీ హెల్ప్ అవసరం ఉంటుంది. ఏమైనా డౌట్స్ మీకు ఇలా ఉంటాయి, మెయిన్ డౌట్స్ దీనికి సంబంధించి ఉంటాయి. ఈ సాంగ్ ఎలా నింపాలి, మన మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు, వాళ్ళతో మీరు డౌట్స్ క్లియర్ చేయండి. అండ్ ఫైనల్ ఇంట్లో ఒకటే రిక్వెస్ట్, కరెక్ట్ తెలిసినా కానీ పబ్లిక్ లో మెసేజ్ ఇవ్వండి. మనము ఏమైనా మన రాంగ్ వాళ్ళు ఆల్రెడీ ప్లానింగ్ అవుతున్నారు, ఇంకా పోయింది కానీ ఇప్పుడు ఏం ఇప్పుడు ఇది ప్రక్రియ స్టార్ట్ కావాలి. ఇంతకుముందు ఏం చేసినారో అది ఒక ఎక్సర్సైజ్, దాంట్లో దీనికి ఏమి లేదు, దాంట్లో ఎవరికి లింక్ కాలే, అప్పుడు కూడా దీనికి ఏం సంబంధం లేదు. ఎవరికి లింక్ అయింది దానికి దీంతో ఏం సంబంధం లేదు. కంపల్సరీ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాల్సిన ఉంటుంది ప్రతి ఒక్కరికి. మన గురించి మాట్లాడడానికి అవకాశం ఏమి ఉండదు కానీ ప్రతి ఎవరైతే పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ ఉంది. సో ఆ టైంలో మీ దగ్గర నుంచి ఏమైనా ఇష్యూస్ మీకు అబ్జర్వ్ చేసి వాళ్ళకి చెప్పండి, వాళ్ళు కూడా మీటింగ్ టైంలో హైలైట్ చేయండి. ఓకే, దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ అవర్ సైడ్. థ్యాంక్ యూ. విశ్వకర్మ కాలనీ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్వయంగా హాజరై శ్రీనివాస్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మాజీ కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, సురేష్ రెడ్డి, జగన్, సురారం డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్ తదితరులు కూడా శుభాకాంక్షలు అందించారు. తన పుట్టినరోజు సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి జీహెచ్ఎంసీ కార్మికులకు బహుమతులు అందజేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.